హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అబుదాబి నగరంలో ఈరోజు మనం దేవీ నవరాత్రులలో ఆఖరి రోజు మహిషాసుర మర్దిని అవతారం రోజున అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే నువ్వులన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది ప్రసాదం కోసమే కాకుండా పిల్లల స్కూల్‌కి లంచ్ బాక్స్‌లో పెట్టడానికి కూడా బావుంటుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా ఈ నువ్వులన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం కుక్కర్‌లో ఒక కప్పు బియ్యం వేసుకుంటున్నానండి. ఇవి నార్మల్ బియ్యమే. నేను సోనా మసూరి బియ్యమే తీసుకున్నాను. ఈ బియ్యాన్ని 2, 3 సార్లు శుభ్రంగా కడుక్కొని, ఒక కప్పు బియ్యానికి 2 కప్పులు నీళ్లు వేసుకోవాలి. బియ్యాన్ని వీలైతే ఒక అరగంట సేపు నానబెట్టుకొని, కుక్కర్ మీద మూత పెట్టేసి, స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం రోజు అన్నం ఎలా వండుకుంటామో అలా వండుకుంటే సరిపోతుంది. కుక్కర్‌లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి, అన్నాన్ని ఒక ప్లేట్‌లో వేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని, అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. వేయించేటప్పుడు నెయ్యి గాని, నూనె గాని ఏం వేసుకోవాల్సిన అవసరం లేదండి. డ్రై రోస్ట్ చేసుకోవాలి. పచ్చిశనగపప్పు కొంచెం వేగిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసి వేయించుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత 4 ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఎండుమిర్చి వేగిపోయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని వేసి వేయించుకోవాలి. ఈ కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్‌లో వేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో పావు కప్పు నువ్వులు వేసుకొని లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. నువ్వులు చాలా తొందరగా వేగిపోతాయండి. ఇవి కొంచెం చిటపటలాడే వరకు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందు పప్పులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మన టేస్ట్‌కి తగినంత సాల్ట్ కూడా వేసుకొని ముందు వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇవి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నువ్వులు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడిని కాసేపు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ అన్నానికి పోపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, ఒక 10, 15 జీడిపప్పులు కూడా వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. కరివేపాకు క్రిస్పీగా వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేసి వేయించుకోవాలి. పావు టీ స్పూన్‌లో సగం వేసుకోండి సరిపోతుంది. ఇంగువ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం చల్లారబెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేసి కలుపుకోవాలి. అన్నం పోపులో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ అన్నం కొంచెం వేడిగా అయ్యే వరకు లో ఫ్లేమ్‌లో ఒక 2 నిమిషాలు కలుపుకుంటూ ఉండండి. అన్నాన్ని మనం బాగా చల్లారబెట్టి వేసుకున్నాం కదా! అందుకే కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న నువ్వుల పొడి వేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మొత్తం పొడి వేసుకోకుండా ఒక టేబుల్ స్పూన్ పొడిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. టేస్ట్ చెక్ చేసుకున్న తర్వాత కారం సరిపోకపోతే అప్పుడు వేసి కలుపుకోవచ్చు. లేకపోతే ఘాటు ఎక్కువైపోతుందండి. ఈ పొడి అన్నంలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. నేను ఈ పొడిని ఒక కప్పు బియ్యానికి సరిపడా చెప్పానండి. మీరు ఒకేసారి ఎక్కువ పొడిని కూడా చేసి పెట్టుకోవచ్చండి. ఈ పొడిని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే 2 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఒక కప్పు బియ్యానికి మీరు తినే కారాన్ని బట్టి 4 టేబుల్ స్పూన్ నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు ఈ పొడి వేసి కలుపుకోవచ్చు. ఇంతేనండి, నువ్వులన్నం రెడీ అయిపోయింది. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని మీకు కారం సరిపోకపోతే గనక మనం పక్కన పెట్టుకున్న పొడిని కూడా వేసి కలుపుకోండి. ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.